కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకోవాలని లేఖ రాసింది. 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును క్లోజ్ చేస్తామని స్పష్టం చేసింది. టీఆర్ఎస్ పేరుపై బీఆర్ఎస్ సహా కొన్ని ఇతర పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈసీ కవితకు లేఖ రాసింది. కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకోవాలని లేఖ రాసింది. లేఖకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, శ్వేత, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ పార్టీ ఇప్పుడు ఊహించని షాక్ కలిగిందని చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి కల్వకుంట్ల కవిత ప్రతిపాదించినటువంటి నూతన రాజకీయ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ ఏదైతే ఉందో కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె కొత్తగా పెట్టబోయే పార్టీకి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్గా నామకరణం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యం మనం చూసాము. అయితే ఈ పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ కవితకు అధికారికంగా లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉంది. శ్వేత, రాబోయే 15 రోజులు లోపుగా ఈ 3 పేర్లకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయంగా పేరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా ఈసీఐ స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. లేకపోతే పేరుని కొట్టివేస్తాము, రిజిస్ట్రేషన్ దరఖాస్తులు కూడా పూర్తిగా మూసివేస్తామనే దాని మీద కూడా ఈసీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీని మీద కవిత అధికారికంగా ఎట్లాంటి స్పందన మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ లేఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతలనే విమర్శించడం కావచ్చు, దాంతోపాటు ఆ కొత్త పార్టీ పెట్టుకునే విధానంలో కూడా చాలా వరకు కూడా సలహాలు సూచనలు తీసుకుంది. దాదాపు 2 నెలల వ్యవధి అవుతా ఉన్నా కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం దీనికి అబ్జెక్షన్ చెప్పడం అనే దాని మీద కూడా కొంత చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. సో కవిత ఇక టీఆర్ఎస్ పేరు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో గత నెల 15 తారీఖు సంబంధించి కూడా, సో అప్పటి నుంచి కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. టీఆర్ఎస్ పేరు మీదనే, తెలంగాణ రక్షణ సేన పేరు మీదనే లోగోస్ కావచ్చు, అదేవిధంగా కండువాలు కావచ్చు, అవన్నీ కూడా వారు ప్రచారం చేసుకున్నటువంటి నేపథ్యం కనిపించింది. సో ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా కల్వకుంట్ల కవిత ఈ టీఆర్ఎస్ పేరు మీదుగానే వెళ్ళి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రీసెంట్గా నిన్ననే మనం చూసాం, ఉప్పల్ బగాయతు ప్రాంతంలో కూడా కవిత అరెస్టు కాబడినటువంటి నేపథ్యం కనిపించింది. ఉద్యమకారులకి ఇస్తా అన్న భూములు ఇవ్వలేదు అనే దాని మీద కూడా తను పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి నేపథ్యం. అదంతా కూడా ఈ టీఆర్ఎస్ పేరు మీదుగానే, పార్టీ పేరు మీదుగానే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఎన్నికల సంఘం దీనికి పేరు మార్చుకోవాలనే దాని మీద కూడా ఈ లేఖ రాయడం అనే దాని మీద కూడా ఇప్పుడు కవితకు ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. తను అంటే ఇన్ని రోజుల నుంచి కూడా ఈ పార్టీ పేరు పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఒక్కసారిగా ఈ పార్టీ పేరు తీసేసుకోవాలనే దాని మీద కూడా రావడంతో మరి కవిత కొంత కోలుకోలేని దెబ్బనే చెప్పుకోవచ్చు. తను ఇంతకుముందే ఈ ఎన్నికల సంఘం ఈసీకి తను దరఖాస్తు చేసుకున్నప్పుడు దాదాపు ఒక 5 పేర్లు పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ రక్షణ సేన, అదేవిధంగా జాగృతి సేన అని అంటూ కూడా దాదాపు ఒక 5 పేర్లు ఈసీకి దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యం కనిపించింది. అయితే ఆ తర్వాత ఈసీ కూడా టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అనే దాని మీద కూడా ఇచ్చినట్టుగా, క్లియరెన్స్ ఇచ్చినట్టుగా మరి టీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు దాని మీద అభ్యంతరాలు రావడం జరిగింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దాని మీద అభ్యంతరం తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ టీఆర్ఎస్ పేరు మీద గతంలో 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నాము మేము, ఆ తర్వాత టీఆర్ఎస్ పేరు నుంచి బీఆర్ఎస్గా మార్చుకున్నాము, దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పేరును రిజిస్ట్రేషన్కి తీసుకెళ్లకూడదు అన్న దాని మీద కూడా వారు అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనిపించింది. బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా కంప్లైంట్ చేశారు. సో
దాంతోపాటు మిగతా ప్రజల నుంచి కూడా చిన్నగా పార్టీ పేర్లు పెట్టుకున్నట్టు ఇదే టీఆర్ఎస్ పేరు పెట్టుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అని గతంలో, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పేరు మీదుగానే చాలా వరకు పేర్లు పెట్టుకోవడం ఉద్యమకారులు కావచ్చు, వీరంతా కూడా సిద్దిపేట ప్రాంతం నుంచి కూడా మనం చూసాము. వారు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యాలు కూడా కనిపించాయి. ఈసీ దీని మీద కంప్లైంట్ చేసిన తర్వాత కూడా కోర్టుకు కూడా వెళ్తామన్న దాని మీద కూడా వారు స్పష్టం చేసినటువంటి నేపథ్యం. అంటే ఇట్లా రకరకాలుగా వివిధ రకాలుగా కంప్లైంట్ వస్తున్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా ఈసీ దీని మీద క్లియరెన్స్ తీసుకోబోతా ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఇన్ని అభ్యంతరాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈ పేరును వెనక్కి తీసుకొని 3 పేర్లను ప్రతిపాదించాలి, దరఖాస్తు చేసుకోవాలి. మళ్ళీ అలా చేసుకుంటేనే ఈ రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే ఇది కూడా క్లోజ్ చేస్తామన్న దాని మీద కూడా ఒక స్పష్టత ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఇది టీఆర్ఎస్ నేతలందరికీ కూడా ఒక షాక్కు గురి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి దీని వెనకాల అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ 3 పేర్ల వెనకాల మరి కవిత ఏ పేరు ఇవ్వబోతా ఉందన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. కానీ దీన్ని అఫీషియల్గా మాత్రం కవిత స్పందించలేదు. స్పందిస్తే ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉంది దీని మీద 3 పేర్లు అంటుంది ఈసీ. మరి ఆ 3 పేర్లలో ఏ పేర్లు ప్రస్తావించి పెడుతుంది, టీఆర్ఎస్కి ఇంకా ఒక పేరు యాడ్ చేసి పెడుతుందా, లేకపోతే కొత్త పేరుని ఏమన్నా తీసుకుంటుందా అనే దాని మీద కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ లేఖ కవితకు రాశారో దాని నుంచి ఒకటి చూస్తూ ఉన్నాము, వార్త అందుతూ ఉంది శ్వేత. ఏదైతే టీఆర్ఎస్కే అనే దాని మీద కూడా కవిత కొత్త పార్టీ పేరు పెట్టబోతుంది అనే దాని మీద కూడా కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. టీఆర్ఎస్కే అంటే తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల, బ్రాకెట్లో కే అనేది మెన్షన్ చేశారు. కే అంటే మరి కల్వకుంట్ల అనే మీనింగ్ వస్తుంది కాబట్టి, ఎందుకంటే కల్వకుంట్ల కవిత అనే తన పేరు ఉంది కాబట్టి పేర్లోనే. సో లేకపోతే కే అన్న కవిత అని కూడా వస్తుంది కాబట్టి కల్వకుంట్ల ఆర్ కవిత ఏదన్నా ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి అయ్యే అవకాశం ఉంటుందన్న దాని కూడా ఇటు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు పార్టీ నేతలు కూడా ఈ పేరు మీద కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కవిత ముందుకు తీసుకెళ్తామన్న దాని కూడా ఒక స్పష్టత వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి దీని మీద దాదాపు 15 రోజుల్లోగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈ లోపల పేరు మార్చుకోవడానికి కవిత 3 పేర్లు మరి ఈసీ ముందు పెడుతుందా, లేకపోతే దీని మీద ఏమైనా లీగల్ కోర్టుకి ఏమైనా వెళ్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ లీగల్గా కోర్టుకి వెళ్ళినా కూడా ఇక్కడ కవితకే వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పేరు మీద ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నాము. సో 2 సార్లు గవర్నమెంట్లో ఉన్నారు వారు టీఆర్ఎస్ పార్టీ పేరు మీదనే. దాంతోపాటు అందులో వారు కంప్లైంట్ చేసిన దాంట్లో కూడా స్పష్టంగా చెప్పారు, ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ టీఆర్ఎస్ పేరు మీదనే పోయినాము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా టీఆర్ఎస్ పార్టీ పేరు మీదుగానే ఏర్పడింది కాబట్టి ప్రజల లోతుల్లోనూ కూడా ఈ టీఆర్ఎస్ పేరు అనేది బలంగా లోతుకు వెళ్ళింది కాబట్టి, సో ఇప్పుడు ఈ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ఏదైతే పెట్టుకున్నారో అది కేసీఆర్ పార్టీ అనుకుని చాలామంది ప్రజలు కూడా దానికి ఓట్లేసే అవకాశం ఉంటుంది ఆ పార్టీకి అనే దాని మీద కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తారు. కాబట్టి సో ఖచ్చితంగా కవిత కోర్టుకు వెళ్ళినా కూడా ఎట్లాంటి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే అది ఆల్రెడీ టీఆర్ఎస్ పేరు మీద అన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్న దాని మీద ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కవిత పేరు మార్చుకోవడమే బెటర్ అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. మరి పేరు మార్చుకుంటే 3 పేర్లలో ఏది కన్ఫర్మ్ చేసుకుంటారు? గతంలో ఇచ్చినటువంటి 5 పేర్లు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో వాటిలో ఏదైనా మరోసారి ఈసీ ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే ఈ టీఆర్ఎస్ పేరు మీద ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా టీఆర్ఎస్ కే అని ఏదైతే వస్తూ ఉందో మరి ఈ పేరును కూడా ముందుకు తీసుకొచ్చి ఈసీకి ఇస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే టీఆర్ఎస్ పేరుకు సంబంధించి 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును క్లోజ్ చేస్తామని ఇటు ఈసీ చెప్పింది. అయితే 3 పేర్లు ఇచ్చేదే లేదు, ఖచ్చితంగా న్యాయ పోరాటానికి సిద్ధం అని చెప్పి ఇటు కవిత అంటున్నట్టుగా సమాచారం వస్తుంది. అయితే టీఆర్ఎస్కే అని చెప్పేసి ఇంకొక పేరును కూడా ప్రతిపాదిస్తారని వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు టీఆర్ఎస్ పేరును మారుస్తారా, టీఆర్ఎస్కే అని పెడతారా, లేదు న్యాయ పోరాటం చేసి టీఆర్ఎస్ అనే పెడతారా అనేది వేచి చూడాలి.